రాజకీయం అంటే భయపడకుండా ఉండటం, ఎత్తుకి పై ఎత్తు వేయడం. ఏదైతే మూసీ పరివాహక ప్రాజెక్టు పెట్టిన తర్వాత దాన్ని అడ్డుకోవడం కోసం ముందు అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ దమ్ముంటే జనంలోకి వెళ్ళు అప్పుడు చెప్తారని జనంలోకి వెళ్ళి చూపించాడు రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు ఆపేది లేదని తేల్చి చెప్పాడు. అదే సందర్భంలో ఎక్కడైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరికీ మాత్రం ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. ఇది నెంబర్ 1 రేవంత్ సక్సెస్ మొండితనానికి. అట్లాగే తాజాగా అదే రేవంత్ ఇంకొక కీలకమైనటువంటి చర్య చేసుకొచ్చాడు. ఏదైతే ఫార్మా కంపెనీ పెట్టడానికి కొడంగల్ దగ్గర ప్రయత్నిస్తుంటే అది వాళ్ళ బామ్మర్ది కోసం పెడుతున్నారంటూ ప్రజల్ని రెచ్చగొట్టింది. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం అన్నటువంటిది కనిపెట్టి ఆ ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి, అతనితో ఈ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన సంప్రదింపులను ఆధారం చేసుకుని కుట్ర కేసుతో అరెస్ట్ చేసేటటువంటి ధైర్యం చేశాడు. తద్వారా రాజకీయాలకి సంబంధించి మొండిగానే ముందుకెళ్తాను, ఎవరాపినా ఆగేది లేదన్నటువంటిది తేల్చి చెప్పారు. ఇది ఓ రకంగా ప్రయోజనం, ఓ రకంగా నష్టం.